హైదరాబాద్ మహానగరంలో బోనాల జాతర వైభవంగా జరుగుతుంది. చివరి ఆదివారంతో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇక వేకువజామున 4:30కు సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. లాల్ దర్వాజా ఆలయం తరపున తొలి బోనం సమర్పించారు. ఇక రాష్ట్ర సర్కార్ తరపున లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి పట్టు వస్త్రాలు ఇవ్వనున్నారు. 117 ఏళ్ల చరిత్ర కలిగిన లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు పోటెత్తారు. అటు రాత్రి 10:30 వరకు అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం, సారెతో మొక్కులు చెల్లించేందుకు భక్తులు తరలిరానున్నారు. బోనం ఎత్తుకొని వచ్చే మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు అధికారులు. పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతాంటే దీపాంతం ఎర్రమట్టి పిడుసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తను పోనం ఇల్లెం పల్లెం కుడుకలు బెల్లం కర్వాచన యాపకమలు చేసెను గానం ఇల్లెం పల్లెం షావల తాళం మెరుస్తాంది తెలంగాణ తలపై పోనం మా పాడి పంటలే సక్కంగా చూడు డాల్. ఈ ఏడాది 15 నుంచి 20 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోనున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది ఈ ఆలయ కమిటీ. సాయంత్రం జరిగే పోతరాజుల విన్యాసాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. రేపు రంగం భవిష్యవాణి కార్యక్రమం నిర్వహణ కోసం ఇప్పటికే ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కొమ్మడి దేవాలయాల తరపున లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం నుంచి ఢిల్లీ గేట్ వరకు ఘటాల ఊరేగింపు నిర్వహిస్తారు. జూన్ 26న మొదలైన ఆషాఢ మాసం బోనాలు నెల రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతాంటే దీపాంతం ఎర్రమట్టి పిడుసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తను పోనం ఇల్లెం పల్లెం కుడుకలు బెల్లం కర్వాచన యాపకమలు చేసెను గానం ఇల్లెం పల్లెం షావల తాళం మెరుస్తాంది తెలంగాణ తలపై పోనం మా పాడి పంటలే సక్కంగా చూడు డాల్. ఆకతాయిలపై ప్రత్యేక నిఘా పెట్టారు షీ టీమ్స్ పోలీసులు. లాల్ దర్వాజా మోడ్ నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. చత్రినాక నుంచి ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. భక్తుల వాహనాలు పార్కింగ్ కోసం లాల్ దర్వాజా మోడ్ దగ్గర స్థలం ఏర్పాటు చేశారు. బాలాగంజ్ గ్రౌండ్ లో వీవీఐపీ వెహికల్ పార్కింగ్ కోసం సిద్ధం చేశారు. అందరికీ తెలిసే విధంగా సైన్ బోర్డులు పెట్టారు. ఓల్డ్ సిటీలోని 22 ఆలయాలలో బోనాల పండుగ జరగనుంది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా పాత బస్తీలో ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించారు సౌత్ జోన్ ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు. అమ్మవారికి మొక్కులు సమర్పించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 800 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. ఇక ట్రాఫిక్ రద్దీని బట్టి అవసరమైతేనే కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటుందన్నారు ట్రాఫిక్ డీసీపీ. మెరుస్తాంది తెలంగాణ తలపై పోనం మా పాడి పంటలే సక్కంగా చూడు డాల్. డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్. డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్. ఆ డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ ఆ డోలు సప్పుడే మోగింది డోలు డోల్. ఏ బువ్వ కుండల నైవేద్యం చుట్టు సున్నపు సింగారం పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతాంటే దీపాంతం ఎర్రమట్టి పిడుసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తను పోనం. రైటిక లాల్ దర్వాజా ఆలయం నుంచి బోనాల జాతరపై మరిన్ని డీటెయిల్స్ మనకి కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, భక్తుల రద్దీ ఎట్లా ఉంది, మరిన్ని అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా చూసుకున్నట్టయితే మా పాడి పంటలే సక్కంగా చూడు డాల్.
లాల్ దర్వాజ్ లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే సింహవాహిని అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. అదే విధంగా ఈ రోజు పాత బస్సులో ఉన్న దాదాపు 22 ఆలయాల్లో కూడా బోనాల జాతర ఎంతో వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఉదయం 4:30 గంటలకు సింహవాహిని అమ్మవారికి సంబంధించి కూడా ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు నిర్వహించిన అనంతరం కూడా భక్తులను అయితే అలో చేస్తా ఉన్నారు. ఒక్కసారి కూడా మనం ఆలయ ప్రాంగణం అంతా చూసుకోవచ్చు. దాదాపు పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. దాదాపు బోనాలు కావచ్చు, దాంతో పాటు ఒడిబియ్యాలు కావచ్చు తీసుకొని వస్తూ ఉన్నారు. దాదాపు మనకు 4 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు చత్రినాక నుంచి వచ్చే సైడ్ నుంచి 2 ప్రత్యేక క్యూ లైన్లతో పాటు ఇటు లాల్ దర్వాజ్ నుంచి వచ్చే ప్రత్యేక 2 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే 4 క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పంపిస్తూ ఉన్నారు. అదే విధంగా ఒక్కసారి కూడా మనం ఆలయ ప్రాంగణం అంతా చూసుకోవచ్చు. దాదాపు ఆలయాన్ని కూడా ఎంతో సర్వంగా సుందరంగా కూడా ముస్తాబు చేయడం జరిగింది. అదే విధంగా పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ సింహవాహిని అమ్మవారికి సంబంధించి కూడా దాదాపు కోరిన కోరికలు తీరుస్తుందని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అదే విధంగా ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే దాదాపు 117వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాదాపు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బోనాల పండుగ అంటేనే పెద్ద ఎత్తున మహిళలంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. మరి వచ్చే మహిళల కోసం కావచ్చు అన్ని శాఖల సమన్వయంతో కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇటు జేహెచ్ఎంసీ కావచ్చు, దాంతోపాటు పోలీస్ శాఖ కావచ్చు, దాంతోపాటు ఇటు వాటర్ బోర్డ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇట్లా అన్ని శాఖల సమన్వయంతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండానైతే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో దాదాపు ప్రస్తుతం అయితే మనకు రద్దీ కొనసాగుతుంది. ఉదయం 5 గంటల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు 100 ఏళ్ల క్రితం మనకు వరదలు వచ్చినప్పుడు ఇక్కడ సింహవాహిని అమ్మవారికి సంబంధించి మొక్కడం జరిగింది. ఆ సమయంలో మూసికి నదికి సంబంధించి కూడా మనకు ఫ్లడ్స్ రావడం జరిగింది. సో ఆ సమయంలో అమ్మవారిని మొక్కి నిజాం నవాబు ఎవరైతే ఉన్నారో వారు అమ్మవారికి సంబంధించి ఏదైతే మొక్కులు చెల్లించుకున్న తర్వాత మనకు వరదలు అనేవి కూడా మూసీ నదికి సంబంధించి గంగమ్మ తల్లి కూడా శాంతించిందని చెప్తూ ఉంటారు. అదే విధంగా అప్పటి నుంచి కూడా సింహవాహిని అమ్మవారికి సంబంధించి కూడా ప్రత్యేకంగా పూజలు కావచ్చు, దాంతో పాటు భక్తులు కావచ్చు పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఇక సింహవాహిని అమ్మవారికి సంబంధించి కూడా మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజుకు సంబంధించి ఇక్కడ బోనాల జాతరకు పెద్ద ఎత్తున విఐపి మూవ్మెంట్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇక పట్టు వస్త్రాలకు సంబంధించి కూడా ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే 10:30 గంటల సమయంలో వచ్చి అమ్మవారికి పట్టు అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఒక్కసారి కూడా మనం ఆలయ ప్రాంగణం అంతా చూసుకోవచ్చు. దాదాపు భక్తులు అయితే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈ రోజంతా కూడా భక్తుల కోలాహలం అయితే మనకు ఇదే విధంగా కనిపించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే దాదాపు పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇక ఇదే రద్దీ అయితే మనకు ఈ రోజంతా కొనసాగే అవకాశం ఉంది. ఇక విఐపి తాకిడి కూడా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.